ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు, ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇవ్వది క్రానికల్, దక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్ నీతులు ఎందుకు? ఆయన పవన్ కళ్యాణ్ అట పాపం వారు నీతులు చెప్తారు, ఏదో వీడు వింటున్నట్టు. కేటీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే, కేసీఆర్ ఎవరితోనో మాట్లాడుతుంటే వీడే విన్నట్టు మీమ్స్ పెట్టి రాసి, ఏదో మా మీద దాడి జరిగింది అని డ్రామాలు ఆడుతున్నారు. అయినా వీడు ఒక్కడు చక్కగా బయట మాట్లాడితేనే వినలేము, ఒక్కసారి ఇంటి అర్థం కాదు మన భాష. ఇలా ఇక ఫోన్లో అయిన తరిచేది ఉందా మాకు టైము ఇలా చక్కదనాలకి? ఇంత పొద్దు ఎగిరిపడుతున్న మనగాళ్ళు వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది ఒక్కసారికి ఎవరికి అర్థం కాదు, మామూలుగా మాట్లాడితేనే. వీళ్ళ తన్ననాల కంటే ఇంకా వీళ్ళ ఫోన్ సంభాషణలు ఏమైనట్టు మేము వీళ్ళ మొక్కలకి. ఒక్కటి వచ్చిందా ఇప్పటి వరకు? ఒక దాంట్లో ఎక్కడైనా వస్తే అవ్వాలనే వస్తుంది, వస్తే దాని ఫలితం తెల్లారో మన్నాడు వినబడుతుంది. వాని ఫోన్ సంభాషణ ఏదైనా రహస్యంగా విని వాడిని ఆస్తి కాల్ చేస్తున్నావు, వాడిని ఇంకోటి చేస్తున్నావు, లేదా వాని సమాచారం ఇంకోటికైనా బయటకి ఇస్తానో, అట్లీస్ట్ వాళ్ళు చేసే తప్పుడు పని దొరకబడుతానన్నా మీరు నా ఫోన్ ట్యాప్ చేసి పట్టుకున్నారు అనొచ్చు. తెలంగాణలో కూడా అబ్బా మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం. నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా బాబు ఇస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ. పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగవడం చూడా మీడియా పేరు చెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడితేనేమే, మేము అట్లా అనలేదే ఎవరిని, మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఎట్లుంటారా మీరు తెలంగాణలోనా? ఏంది మీరు? మేము ఇక్కడ వండుకుంటా, ఇక్కడ తినుకుంటా, ఇక్కడ మా గురించి మాట్లాడతారంటే తెలంగాణ మీ అయ్య జాగిరా? ఎవరిది తెలంగాణ? తెలంగాణ ప్రజలది. తెలంగాణ కష్టపడి పోరాడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజలది తెలంగాణ. ఏ పార్టీ సొత్తు కాదు తెలంగాణ. ఎవరు తెలంగాణలో ఏ పార్టీ వాళ్ళు అన్ని తప్పు చేసినా సరే ప్రజలు వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు 10 సంవత్సరాల పాటు తెలంగాణలో ఏ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేశారో ప్రజలు చూశారు. కాబట్టే మీరు పాలనకి అనర్హులను డిక్లేర్ చేసి మిమ్మల్ని అధికారం నుంచి దించేసిండ్రు. అరే మీకు గెలవనీకి చేతగాక మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తే మా మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? అవును, ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగినప్పుడు ఇది తప్పు, ప్రజాస్వామ్యంలో ఇలాంటి తప్పులకి తావు లేదు అని చెప్పాం మేము, ఇలాంటి దాడులకి తావు లేదని చెప్పినాం. అది మీ పార్టీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే అదే చెప్పాలి. ఇదే రాజకీయం అంటే, ఇదే ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి తీరు. తమాషాలు అవుతున్నాయా? నోరుంది కదా అని ఎంత వస్తే అంత మాట్లాడతారా? ఎవరయ్యా తొత్తులు? ఎవరు తొత్తులు? పోయి అడుగు మీ సార్ని, కేసీఆర్ గారిని అడుగు, ఎక్కడి నుంచి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిండో ఒకసారి అడుగు. మేము ఏ రోజున కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకుల గురించి మేము తప్పుగా మాట్లాడలే. మేము కానీ మా అధినాయకుడు కానీ ఏ రోజున తప్పుగా మాట్లాడలే. మీకు ఇవాళ వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటిది అంటే, మీరు అధికారంలో లేరు కాబట్టి, అధికారం మీకు కావాలి కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? ఏమంటారు? ఇంకోటి ఏమంటారు? ఇది దాడి కాదు నిరసననా? మిమ్మల్ని మీరు రౌడీలు అనుకుంటున్నారా, గుండాలు అనుకుంటున్నారా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా ఇవాళ రోజున నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది కాబట్టి మీరు ఇట్లా ఇంకా కూడా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మీరు కాంగ్రెస్ కలిసిపోయి ఉన్నారేమో అని అనిపిస్తున్నది.
ఏం తమాషాలండి ఇవి? నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు? ఒక మీడియా సంస్థ మీద మీరు దాడి చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద మీరు దాడులు చేస్తారు, మళ్ళా వచ్చి బయటకు వచ్చి ఇది తెలంగాణ అని మాట్లాడతారా? తెలంగాణ సంస్కృతి, దాడుల సంస్కృతి తెలంగాణ సంస్కృతి కానే కాదు. తెలంగాణ అంటేనే అత్యంత ప్రేమ ఆప్యాయతలతోటి ప్రతి ఒక్కళ్ళను కూడా మన హక్కున చేర్చుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. బూతులు మాట్లాడటము, దాడులు చేయడము, తలలు పగలగొట్టడం ఈ తెలంగాణ సంస్కృతి కాదు. మీ పాత దోస్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు కావచ్చు మీరు ఇది. వాళ్ళు ఎట్లయితే పార్టీ ఆఫీసుల మీద, మీడియా సంస్థల మీద దాడులు చేసి వాళ్ళని బూతులు తిట్టి ఏదైతే వాళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిండ్రో, మీరు అదే ఇవాళ రోజున మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేద్దామని అనుకుంటున్నారు కావచ్చు. తెలంగాణలో వీటన్నిటికీ తావులేదు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కారు కళ్ళు తెరిచి ఏదైనా మీకు గూడుపుటాని ఏదైనా నడుస్తున్నా, లేకపోతే ఏదైనా అంతర్గత ఒప్పందం ఉన్న వాటన్నిటి పక్కన పెట్టి ప్రజల పక్షాన, ప్రజాస్వామ్యం పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత వల్గర్ గా, ఇంత ఫిల్డీ లాంగ్వేజ్ లో ఒక మాజీ మంత్రి సాక్షాత్తు మీడియా ముందరకు వచ్చి మాట్లాడితే ఎందుకు పోలీసులకు కనబడతలేదా? మేము ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇవాళ రోజున తెలంగాణ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు? కనబడతలేదా మీకు? ఈ కేసును ఎందుకు మీరు సుమోటోగా తీసుకోలేవాలా? బాజాప్తా మీడియా ముందరకు వచ్చి మేము దాడులు చేస్తాం, ఇంతకన్నా ఎక్కువ దాడులు చేస్తాం అని ఒక మాజీ మంత్రి ఇవాళ రోజు నుంచి మాట్లాడుతున్నప్పుడు మీకెందుకు దాని మీద చర్య తీసుకోవాలని కూడా అనిపిస్తలేదు? రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవాళ మీరే సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో హోంశాఖ మీ ఆధ్వర్యంలో ఉంది, మీరే హోమ్ మినిస్టర్, రాష్ట్రానికి మీరే, శాంతి భద్రతలు మీ చేతుల్లో ఉన్నాయి. ఇవాళ పట్ట పగలు ఒక మీడియా సంస్థ మీద దాడి జరిగింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి మేము ఇంకా దాడులు చేస్తాం అని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళ మీద? ఏం ఆపుతోంది మిమ్మల్ని వాళ్ళ రోజున? ఇంకొకటి చెప్తున్నాం, బీఆర్ఎస్ నాయకులకి ఒకటే మాట చెప్తున్నాం, మీరు రాజకీయంగా ఎదుర్కొనేటువంటి సత్తా మీకుంటే రాజకీయంగా ఎదుర్కోండి. పిచ్చి పిచ్చి మాటలు, అవాకులు చెవాకులు మాట్లాడితే మా పార్టీని గాని, మా అధినాయకుడిని గాని ఒక్క మాట మాట్లాడినా సరే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు కూడా ఊరికే కూర్చునేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఎవరి జాగీరు కాదు.